హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2012లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే షట్టర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సూరా అనే ఆటో డ్రైవర్ టీ షాప్లో టీ తాగుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి సూరా వాళ్ళ అమ్మ వచ్చి సూరాని చూసి, నువ్వు పొద్దున్నే తొందరగా వెళ్తావు, కానీ రాత్రి ఇంటికి చాలా లేటుగా వస్తున్నావు, ఇంట్లో రేషన్ ఉన్నాయా లేదా అని కూడా చూడడం లేదు, నువ్వు రసీద్ కోసం చాలా ఎక్కువగా సంపాదిస్తున్నావు, కానీ ఇంతవరకు అతను నీ వీసా పని చెయ్యలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న తర్వాత సూరా మూడు మొత్తం పాడవుతుంది. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఇద్దరు అమ్మాయిలు వచ్చి, నైలా పాట పాడడానికి రావడం లేదు, ఎందుకంటే తన పేరెంట్స్ ఇంటి నుంచి బయటికి పంపించడానికి ఒప్పుకోవడం లేదు అని చెప్తారు. నైలా అనే అమ్మాయి ఇంట్లో కూర్చుని ఫోన్లో ఎవరికో మెసేజ్ ని టైప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి తన ఫోన్ ని తీసుకుని నైలాని చూసి, మీ నాన్న నిన్ను ఎవరో ఒక అబ్బాయితో బైక్ మీద తిరగడం చూశాడు, నీకు సిగ్గు లేదా అని అంటుంది. ఆ తర్వాత నైలా వాళ్ళ అమ్మ ఆ ఫోన్ తీసుకుని నైలా ఫాదర్ కి ఇస్తుంది. ఆ నైలా ఫాదర్ ఎవరో కాదు, రసీద్. అదే సూరా ఫ్రెండ్ రసీద్. తన కూతురు అయినటువంటి నైలాన్ని చూసి, నువ్వు చేసే ఈ పనుల వల్ల మేము నీ పెళ్లిని ఫిక్స్ చేశాము, ఈ రోజు నుంచి నువ్వు ఈ విధంగా ఎవరికి కూడా ఫోన్ లో మెసేజ్లు పంపించడం కానీ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడకూడదు అని అంటాడు. మనోహర్ అనే ఒక వ్యక్తి షూటింగ్ స్పాట్ కి ప్రేమ్ లాల్ అనే ఒక సూపర్ స్టార్ ని కలవడానికి వచ్చి ఉంటాడు. కానీ ప్రేమ్ లాల్ అక్కడ ఉండడు. అందువల్ల మనోహర్ షూటింగ్ లొకేషన్ నుంచి వెళుతూ ఉంటాడు. నిజానికి మనోహర్ ఒక మూవీ డైరెక్టర్. తను ఒకప్పుడు చాలా మంచి హిట్ మూవీస్ని తీసి ఉంటాడు. కానీ తను తీసిన ఒక మూవీ షూటింగ్లో ఒక హీరోయిన్ చనిపోయి ఉంటుంది. అందువల్ల అతను అప్పటి నుంచి ఏ మూవీని కూడా డైరెక్ట్ చేసి ఉండడు. కానీ అతను తొందరలోనే ఒక కొత్త ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేయబోతూ ఉంటాడు. మనోహర్ షూటింగ్ లొకేషన్ నుంచి బయటికి రాగానే అక్కడ సూరా ఆటో ఉంటుంది. ఆ తర్వాత అతను ఆ ఆటోలో కూర్చుని వెళుతూ ఉంటాడు. దారి మధ్యలో సూరా మరియు మనోహర్ చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మనోహర్ దిగవలసిన స్టాప్ వస్తుంది. అదే సమయంలో మనోహర్ కి ఒక కాల్ వస్తుంది. ఆ ఫోన్ లో మాట్లాడుతూ తన బ్యాగ్ ని ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సూరా ఆటోలో చాలా మంది ప్యాసింజర్స్ వెజిటబుల్స్ మూటలను వేస్తారు. దాంతో మనోహర్ బ్యాగ్ కిందకి వెళ్ళిపోతుంది. సూరా కూడా ఆ బ్యాగ్ ని చూసి ఉండడు. ఆ తర్వాత మనోహర్ తన బ్యాగ్ ని వెతుక్కుంటూ ఆటో స్టాండ్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ అందరినీ చూసి సూరా ఆనవాళ్ళని చెప్పి సూరా కోసం ఆ ఆటో కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు మనోహర్ ని చూసి, మీకు మీ బ్యాగ్ కావాలంటే వెళ్లి ట్రాఫిక్ పోలీసుల్ని కలవండి అని చెప్తారు. ఆ తర్వాత మనోహర్ తనకు తెలిసిన ఎస్ఐ సుభాష్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. సుభాష్ మనోహర్ తో, నీ బ్యాగ్ నీకు దొరుకుతుంది, నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడు. ఆ రోజు రాత్రి మనోహర్ ఒక హోటల్ రూమ్ లో ఉంటాడు. అతన్ని కలవడానికి కింద ఎవరో వెయిట్ చేస్తూ ఉంటారు. తనని కలవడానికి వచ్చింది ఎవరో కాదు, తను ఒక పెద్ద ప్రొడ్యూసర్. ఇప్పుడు అతను పేదరికంలో జీవిస్తూ ఉంటాడు. అందువల్ల అతను మనోహర్ తో ఫిల్మ్ తీయాలి అనుకుంటూ ఉంటాడు. ఆ మూవీకి హీరోగా వాళ్ళు ప్రేమ్ లాల్ ని తీసుకోవాలి అనుకుంటారు. మరో పక్క సూరా, రసీద్ ఇంకా అతని ఫ్రెండ్స్ కూర్చొని మందు తాగుతున్న షాప్ దగ్గరికి వస్తాడు. కానీ ఆటోలో నుంచి దిగేటప్పుడు సూరాకి మనోహర్ బ్యాగ్ కనిపిస్తుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి. సూరా ఆ బ్యాగ్ ని తీసుకుని ఆ షాప్ లోకి వెళ్తాడు. షాప్ లోకి వెళ్ళిన తర్వాత రసీద్ సూరాని అసలు ఈ బ్యాగ్ లో ఏముంది అని అడుగుతాడు. దాంతో సూరా జరిగిందంతా రసీద్ కి చెప్తాడు. ఆ తర్వాత సూరా ఫ్రెండ్ ఆ బ్యాగ్ ని చెక్ చేస్తాడు. అతనికి కేవలం కొన్ని పేపర్స్ మాత్రమే దొరుకుతాయి. ఆ తర్వాత అందరూ కలిసి మందు తాగుతూ ఉంటారు. మరో పక్క రసీద్ ఇంట్లో లేని కారణంగా రసీద్ వైఫ్ నైలాని తన నాన్నకి కాల్ చేయమని చెప్తుంది. కానీ రసీద్ కావాలనే తన ఫోన్ ని ఇంట్లో వదిలిపెట్టి ఉంటాడు. ఎందుకంటే తనని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు అని అలా చేసి ఉంటాడు. మరో పక్క పార్టీలో మందు అయిపోవడంతో రసీద్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ రసీద్ కి ఇంకా మందు తాగాలనిపిస్తుంది. ఆ తర్వాత మందు తీసుకోవడానికి మందు షాప్ కి సూరాతో కలిసి వస్తాడు. షాప్ లోపలికి సూరాని పంపించి రసీద్ ఆటో పక్కన నిలబడి ఉంటాడు. అక్కడ రసీద్ కి బస్టాండ్ దగ్గర నిలబడి ఉన్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ తర్వాత రసీద్ సూరాని, నువ్వు ఆమె దగ్గరకు వెళ్లి నీతో రమ్మని చెప్పు అని అంటాడు. ఆ తర్వాత సూరా ఆ లేడీ దగ్గరికి వెళ్తాడు. ముందుగా ఆమెని అడగాలి అంటే భయపడతాడు, కానీ ధైర్యం చేసి అడుగుతాడు. ఆ లేడీ కూడా వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఆ లేడీ ఒక ప్రాస్టిట్యూట్. ఆ తర్వాత సూరా, రసీద్, ఆ లేడీ ముగ్గురు సూరా ఆటోలో హోటల్ రూమ్ కి వెతకడానికి వెళ్తారు. కానీ ఏ హోటల్లో కూడా రూమ్స్ ఖాళీగా ఉండవు.
ఉండవు. అందువల్లనే ముగ్గురు కలిసి రషీద్ ఇంటికి దగ్గరలో ఉన్న షాప్ కు వస్తారు. అప్పటికే రాత్రి చాలా టైం అయి ఉండడంతో చుట్టూ షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటారు. ఆ ముగ్గురు వాళ్ళ షాప్ లోకే వెళ్తారు. ఆ సమయంలో ఆ లేడీ సూరాని చూసి నా కోసం హోటల్ ఫుడ్ ని తీసుకునిరా అని చెప్తుంది. సూరా ఫుడ్ ని తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బయటికి వెళ్లే టైంలో సూరా ఆ షాప్ షటర్ ని క్లోజ్ చేసి బయట నుంచి లాక్ చేసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఆ షటర్ ని ఓపెన్ చేసి ఎవరైనా వాళ్ళని చూస్తారేమో అని అలా చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత ఆ లేడీకి ఒక కాల్ వస్తుంది. అప్పుడు ఆ లేడీ ఆ కాల్లో గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి ఎవరో షటర్ ని కొడుతూ ఉంటారు. దాన్ని చూసిన రషీద్ బహుశా నా గురించి ఎవరికైనా తెలిసిపోయిందేమో, ఎవరైనా బయట ఉన్నారేమో, ఇప్పుడు నా పొరుగు పోతుంది అంటూ భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రషీద్ ఆ షటర్ దగ్గరకు వెళ్లి ఆ షటర్ కి ఉన్న చిన్న రంధ్రం నుంచి బయటికి చూస్తాడు. ఆ షటర్ బయట ఒక తాగుబోతు నిలబడి ఉంటాడు. తర్వాత కొంచెం సేపటికి ఆ తాగుబోతు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లోపల ఆ లేడీ మందు తాగుతూ రషీద్ ని మనీ ఇవ్వమని అడుగుతుంది. రషీద్ మనీ ఆ లేడీకి ఇస్తాడు. కానీ రషీద్ కి ఆమెతో ఏదైనా చేయడానికి అస్సలు మూడు ఉండదు. ఎందుకంటే ఆ షాప్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లోని వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చి చెక్ చేస్తారేమో అని భయపడుతూ ఉంటాడు. మరో పక్క సూరా ఫుడ్ తీసుకురావడం కోసం దాబాకి వెళ్తాడు. అప్పుడు సూరా ఆ దాబా దగ్గర ఉన్న మనోహర్ ని చూస్తాడు. మనోహర్ ఆ ప్రొడ్యూసర్ తో పాటు దాబా దగ్గర నిలబడి ఫుడ్ తింటూ ఉంటాడు. ఆ తర్వాత సూరా మనోహర్ దగ్గరికి వెళ్లి సార్ మీ బ్యాగ్ ఆటోలో మర్చిపోయారు అని చెప్తాడు. దానికి మనోహర్ ఆ బ్యాగ్ నాకు ఇప్పుడు కావాలి, ప్లీజ్ ఆ బ్యాగ్ ని ఇప్పుడే తీసుకునిరా అని అంటాడు. దానికి సూరా మాత్రం సార్ ఈ టైంలో ఆ బ్యాగ్ నా దగ్గర లేదు, నేను మీ బ్యాగ్ ని రేపు మార్నింగ్ ఇస్తానని అంటాడు. అయితే మనోహర్ మాత్రం నాకు ఆ బ్యాగ్ చాలా అవసరం ఉంది, ఇప్పుడే ఆ బ్యాగ్ కావాలి అని అంటాడు. దానికి సూరా కూడా ఒప్పుకుంటాడు. వెంటనే సూరా మనోహర్ ని చూసి సార్ నేను మీ బ్యాగ్ ని తెచ్చిస్తాను, కానీ కొంచెం సేపటి వరకు మీరు ఆటోలోనే కూర్చుని ఉండాలి అని చెప్తాడు. మనోహర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. బ్యాగ్ దొరికిన సందర్భంలో సూరాని మనోహర్ ని ఆ ప్రొడ్యూసర్ మందు తాగమని చెప్తాడు. ముందుగా సూరా వద్దని చెప్తాడు, కానీ ఆ మనోహర్ కోసం మందు తాగుతాడు. ఆ తర్వాత ఫుడ్ ని తీసుకుని ఆ బ్యాగ్ కోసం సూరా మరియు మనోహర్లు ఇద్దరూ కలిసి ఆటోలో రషీద్ షాప్ కి బయలుదేరతారు. సరిగ్గా అదే సమయంలో రోడ్డు మీద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. సూరా మందు తాగి ఆటో నడిపిన నేరానికి తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. సూరాతో పాటు మనోహర్ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఎందుకంటే సూరా ఆ బ్యాగ్ ని రిటర్న్ ఇవ్వాలి కదా, అందుకే అతను కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత మనోహర్ ఆ ఎస్ఐ సుభాష్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరో కాదు, మనోహర్ ఫ్రెండ్ అయినటువంటి సుభాష్. అలా మనోహర్ సుభాష్ కి కాల్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మనోహర్ ని చూసి డ్యూటీ అయిపోయిన తర్వాత సుభాష్ ఎవరు ఫోన్ ని లిఫ్ట్ చేయడు అని చెప్తాడు. అంటే దాని అర్థం అక్కడి నుంచి బయటపడడానికి సూరా మార్నింగ్ వరకు అక్కడే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరో పక్క రషీద్ ఆ లేడీతో పాటు ఆ షాప్ లో ఇరుక్కుని ఉంటాడు. ఎందుకంటే సూరా బయట లాక్ చేసి ఉంటాడు. మరో పక్క సూరా కూడా రషీద్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. వెంటనే రషీద్ కి కాల్ చేసి నన్ను పోలీసులు పట్టుకున్నారు, నేను షటర్ ని బయట నుంచి లాక్ చేశాను, ఇప్పుడు నువ్వు ఆ లేడీతో బయటికి ఎలా వస్తావు అని చెప్తాడు. అలా సూరా ఆ విషయం ఫోన్ లో చెప్పగానే ఆ ఫోన్ కట్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే రషీద్ ఫోన్ రషీద్ దగ్గర ఉండదు, తన ఫోన్ ని ఇంట్లో పెట్టి ఉంటాడు రషీద్. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న సూరా అంటే నేను ఎవరికి ఈ సీక్రెట్ ని చెప్పేశాను, రషీద్ ఫ్యామిలీకి తెలిస్తే తన ఫ్యామిలీలో ఖచ్చితంగా గొడవలు అవుతాయి, రషీద్ కి ఏమవుతుందో అని భయపడుతూ ఉంటాడు సూరా. మరోపక్క రషీద్ ఆ షాప్ ముందు వెళ్లే ప్రతి వెహికల్ సౌండ్ విని షటర్ దగ్గరకు వచ్చి సూరా వచ్చాడేమో అని చూస్తూ ఉంటాడు. మరో పక్క జైల్లో ఉన్న సూరా మనోహర్ కి రషీద్ గురించి అంతా చెప్తాడు. కానీ మనోహర్ సూరాని ఓదార్చకుండా బహుశా మీ న్యూస్ ఈ టైంకి టీవీలో వస్తుందేమో అంటూ భయపెడుతూ ఉంటాడు. మార్నింగ్ అయిన తర్వాత సుభాష్ సూరాని మనోహర్ ని జైలు నుంచి విడిపించి వాళ్ళ ఆటో దగ్గరకు వచ్చి డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత సూరా మనోహర్ ని తన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అయితే మనోహర్ సూరాతో నువ్వు నా బ్యాగ్ ని తెచ్చి ఇవ్వు అని అంటాడు. సూరా మాత్రం ఈ టైంలో నేను వెళ్ళి ఆ షాప్ షటర్ ని ఓపెన్ చేస్తే చుట్టూ ఉన్న షటర్స్ ని ఆల్రెడీ ఓపెన్ చేసేసి ఉంటారు. వాళ్ళందరూ కూడా రషీద్ ఒక లేడీతో ఆ షాప్ లో రాత్రంతా ఉన్నాడు అని అందరికీ తెలిసిపోతుంది అని అంటాడు. దానికి మనోహర్ సూరాని చూసి నువ్వు ఆ షాప్ ని ఆటోలో కాకుండా బస్సులో వెళ్ళు, అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెక్ చెయ్యి అని ఐడియా ఇస్తాడు. సూరా కూడా మనోహర్ చెప్పిన విధంగానే బస్సు ఎక్కుతాడు. మరో పక్క ఆ షాప్ లో ఉన్న లేడీ రషీద్ ని చూసి నీ మనిషి ఎప్పుడు వస్తున్నాడు,
మార్నింగ్ కూడా అయ్యింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళడానికి ట్రై చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. రషీద్ ఆ లేడీని ఆపడానికి ట్రై చేస్తూ తన నోటిని మూస్తూ ఉంటాడు. అలా వారిద్దరి మధ్య పెనుగులాట మొదలవుతుంది. ఆ పెనుగులాటలో రషీద్ ఆ లేడీని తోసినప్పుడు తన గోడకి తగిలి కింద పడి స్పృహ కోల్పోతుంది. మరోపక్క సూరా బస్ ఎక్కి రషీద్ షాప్ వైపుగా వస్తాడు. ఆ సమయంలో రషీద్ ఉన్న షాప్ బయట చాలా మంది గుమికూడి ఉంటారు. దాంతో సూరా బస్సు దిగకుండా ఆ బస్సులోనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రషీద్ షాప్ ముందు ఒక అమ్మాయి రోడ్డు మీద పడిపోయి అక్కడ ఏడుస్తూ ఉంటుంది. దాంతో అందరూ అక్కడ గుమికూడి చూస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఆ అమ్మాయి కాలికి అంటుకుని ఉన్న దాన్ని గమనిస్తూ ఉండగా ఆ వ్యక్తి రషీద్ షాప్ లో నుంచి రెడ్ కలర్ పెయింట్ బయటికి రావడాన్ని గమనిస్తాడు. ఆ పెయింటే అక్కడ ఏడుస్తున్న అమ్మాయి కాలుకి అంటుకుని ఉంటుంది తప్ప అది రక్తం కాదు. దాంతో అతను అక్కడ ఉన్న అందరిని చూసి ఆ అమ్మాయి కాలికి ఏమీ అవ్వలేదు, కేవలం ఆ పెయింటింగ్ మాత్రమే అంటుకుంది అని అంటాడు. దాంతో వెంటనే ఆ వ్యక్తి అక్కడ పనిచేస్తున్న వర్కర్ ని పిలిచి రషీద్ షాప్ లో నుంచి ఆ రెడ్ కలర్ పెయింటింగ్ ఎలా బయటికి వచ్చిందో కిటికీ లోపల నుంచి చూడు అని అంటాడు. కిటికీలో నుంచి లోపలికి చూడమని చెప్పి పంపిస్తాడు. అయితే లోపల ఉన్న రషీద్ ఈ మాటలు మొత్తం విని చాలా భయపడుతూ ఇప్పుడు లోపలికి చూస్తే నేను కనిపిస్తాను అని చాలా భయపడుతూ ఉంటాడు. వెంటనే లోపల ఉన్న లేడీ నోర్ని కాళ్ళు చేతులు కట్టేసి కదలకుండా చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెయింటర్ ఆ రూమ్ కి ఉన్న కిటికీ దగ్గరికి వచ్చి లోపల ఆ పెయింటింగ్ ఎలా పడిందా అని చెక్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో లోపల ఉన్న రషీద్ లోపలే ఉన్న లేడీని కాళ్ళు చేతులు పట్టుకుని గోడ పక్కగా దాక్కుని ఉంటాడు. దాంతో లోపల ఉన్న రషీద్ మరియు లేడీ ఆ పెయింటర్ కి కనిపించరు. ఆ తర్వాత ఆ పెయింటర్ షాప్ లో ఉన్న పెయింటింగ్ డబ్బాలన్నీ పడిపోయి ఉన్నాయి అని వెంటనే రషీద్ ఇంటికి వెళ్లి షాప్ కి తీసుకుని వచ్చి ఆ షాప్ ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. లోపల ఉన్న రషీద్ ఇక్కడతో నా ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మా రిలేషన్షిప్ మొత్తం పాడైపోతుంది అని చాలా ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ పెయింటర్ ఆ షటర్ ని ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా అది మాత్రం ఓపెన్ అవ్వదు. అలా ఆఫ్టర్నూన్ అవుతుంది. ఆ తర్వాత బందీగా చేతులు నోరు కట్టేసి ఉన్నా కూడా ఆ లేడీ కాళ్లతో తన మొబైల్ ని తన వైపుగా లాక్కుని ఎవరికో కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదంతా రషీద్ చూసి తన దగ్గర ఉన్న మనీ మొత్తం, అలాగే తన వాచ్ ని, తన దగ్గర ఉన్న బంగారాన్ని, బండి కీస్ అన్నిటిని ఆ లేడీకి ఇచ్చేసి ఇవన్నీ నువ్వే ఉంచుకో కానీ సైలెంట్ గా ఉండు అని ఆ లేడీ కట్లు కూడా విప్పేసి తనకు స్వేచ్ఛనిస్తాడు. ఎందుకంటే రషీద్ చెడ్డవాడు కాదు, కానీ తాగిన మత్తులో అలా చేసి ఉంటాడు. ఆ తర్వాత తన పొరుగు పోతుందేమో, తన ఫ్యామిలీ ఏమవుతుందో అని చాలా భయపడుతూ ఉంటాడు. వెంటనే రషీద్ ఆ లేడీని చూసి నువ్వు సైలెంట్ గా ఉండు, లేదంటే నా ఫ్యామిలీ మొత్తం చిన్న భిన్నం అవుతుంది అని ఆ షాప్ వెనకాలే ఉన్న తన ఇంటిని కూడా కిటికీ నుంచి ఆ లేడీకి చూపిస్తాడు. దాంతో ఆ లేడీ కూడా రషీద్ ని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ లేడీ రషీద్ ని చూసి నువ్వేం భయపడకు, కంగారు పడకు, నీ ఫ్రెండ్ వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించను, ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఇంతకు ముందు రషీద్ ఆ లేడీతో మాట్లాడేటప్పుడు తన కూతురికి పెళ్లి చేయబోతున్నాను అని చెప్పి ఉంటాడు. అందువల్ల ఆ లేడీ రషీద్ ని చూసి నీ కూతురికి పెళ్లి చేయబోతున్నావు అని చెప్పావు కదా, నీ కూతురికి అప్పుడే పెళ్లి చేయకు, తనని బాగా చదివించు, ఒకవేళ నేను కూడా బాగా చదువుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి పనులు చేయాల్సి వచ్చేది కాదు, ఒకవేళ నువ్వు నీ కూతురిని బాగా చదివిస్తే భవిష్యత్తులో తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అని చెప్తుంది. మరోపక్క రషీద్ తో పాటు ఆ షాప్ లో ఉన్న ఆ లేడీ ఆ షాప్ లో ఉన్న మనోహర్ బ్యాగ్ ని తీసుకుని ఆ బ్యాగ్ లో ఉన్న మూవీ స్క్రిప్ట్ ని తీసి దాన్ని చదవడం మొదలు పెడుతుంది. అలా మెల్లగా ఆ రోజు రాత్రి అవుతుంది. ఆ సమయంలో రషీద్ ఫ్రెండ్స్ అందరూ రషీద్ ఉన్న షాప్ దగ్గరికి వచ్చి రషీద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ రషీద్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. రషీద్ మనుషుల్ని పెట్టి మరీ మోసం చేసి డబ్బుల్ని వసూలు చేస్తూ ఉంటాడు అని రషీద్ గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవి మొత్తం లోపల ఉన్న రషీద్ వింటూ ఉంటాడు. ఆ తర్వాత రషీద్ ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తి మనం వెళ్ళి ఈ షాప్ కీ తీసుకువచ్చి ఈ షాప్ లోపల పార్టీ చేసుకుందామని చెప్పి వెంటనే రషీద్ ఇంటికి వెళ్తాడు. అలా రషీద్ ఇంటికి మెయిన్ డోర్ దగ్గరికి వెళుతూ మధ్యలోనే బాత్రూమ్ లైట్ వెలుగుతూ ఉండడంతో బాత్రూమ్ లోకి తొంగి చూస్తూ ఉంటాడు. ఇది మొత్తం రషీద్ తను ఉన్న రూమ్ కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. ఇది మొత్తం చూసిన రషీద్ వీళ్ళ నా ఫ్రెండ్స్ నా మందు తాగి నన్నే తిట్టుకుంటున్నారు, నా ఇంటికెళ్ళి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో బాత్రూమ్ లో ఉంటే తొంగి చూస్తున్నారు,
ఉంటారు. ఇంతకాలం నేను వీళ్ళతో తిరిగానా అని చాలా బాధపడతాడు. ఆ తర్వాత రషీద్ ఫ్రెండ్స్ ఆ షాప్ కి దొరకకపోవడంతో కొంచెం సేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా చాలా సమయం అవుతుంది. షాప్ లోపల ఉన్న లేడీ రషీద్ ని చూసి చాలా లేట్ అయింది, షటర్ ని ఓపెన్ చేద్దామని అంటుంది. దాంతో రషీద్ మరియు లేడీ ఇద్దరు కలిసి ఆ షటర్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరో పక్క సూరా మనోహర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నన్నేం చేయమంటావని అంటాడు. దానికి మనోహర్ సూరాని చూసి నువ్వింకా ఆ షాప్ ను ఓపెన్ చేయలేదా? ఇప్పుడు టైం రాత్రి 10:30 అవుతుంది. చుట్టుపక్కల షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి ఉంటారు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ షటర్ ని ఓపెన్ చెయ్యి అని అంటాడు. దాంతో సూరా వెంటనే ఆ షాప్ దగ్గరికి బయలుదేరతాడు. ఆ సమయంలో రషీద్ ఆ షటర్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించి దాన్ని ఓపెన్ చేయలేక నీరసంగా లోపల కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో ఎవరో వచ్చి ఆ షట్టర్ లాక్ ని ఓపెన్ చేస్తారు. సరిగ్గా అదే సమయంలో ఆ లేడీ తనకి రషీద్ ఇచ్చిన బంగారం, తన వస్తువులన్నిటిని తిరిగి రషీద్ కి ఇచ్చేసి నేను ఇక్కడి నుంచి ఎలాగోలా వెళ్ళిపోతాను, కానీ నువ్వెలా ఇంటికి వెళ్తావు, నీ షర్ట్ చిరిగిపోయింది అని వెంటనే ఆ లేడీ రషీద్ కి ఒక రోజ్ ఫ్లవర్స్ డిజైన్స్ ఉన్న షర్ట్ ని ఇస్తుంది. నిజానికి ఆ షర్ట్ ని ఆ లేడీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి కోసం తెచ్చి ఉంటుంది. వెళ్ళేటప్పుడు రషీద్ ఆ లేడీని చూసి నీ పేరేమిటి అని అడుగుతాడు. దానికి ఆ లేడీ మా ఈ దందాలో అమ్మాయిలకి ప్రతిరోజు నేమ్ మారుతూనే ఉంటుంది, నువ్వు కావాలంటే నన్ను సోనా అనే పేరుతో పిలవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం సేపటి తర్వాత సూరా రషీద్ షాప్ దగ్గరికి వస్తాడు. అప్పుడు రషీద్ ఒంటరిగా కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత రషీద్ షాప్ను ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. దానికి సూరా నేనైతే షాప్ని ఓపెన్ చేయలేదు, మరి ఆ షాప్ని ఎవరో ఓపెన్ చేశారు అని నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న రషీద్ చాలా భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సూరా రషీద్ని చూసి నేను పొరపాటున మీ ఇంట్లో ఉన్న నీ ఫోన్కి ఫోన్ చేశాను, నువ్వు ఈ షాప్లో బందీగా ఉన్నావని చెప్పాను, ఎందుకంటే నిన్న రాత్రి నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, ఇంకో కీ మీ ఇంట్లో ఉంది, మీ ఇంట్లోని వాళ్ళు ఎవరైనా ఈ షాప్ని ఓపెన్ చేయలేదు కదా అని అంటాడు. ఆ మాటలు వినగానే రషీద్ ఇక్కడతో నా ఫ్యామిలీ నాశనం అయిపోతుంది అని బాధపడుతూ భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రషీద్ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ ఎవరూ తనతో మాట్లాడడానికి రెడీగా ఉండరు. రషీద్ వైఫ్ తన మీద కోప్పడి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన కూతురు నిన్ను నా ఫాదర్ అని పిలవాలంటే సిగ్గేస్తుంది, నువ్వు ఇలాంటి పని చేశావు అని అడుగుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే అది నిజం కాదు, అలా జరుగుతుంది ఏమో అని రషీద్ ఊహించుకుని భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సూరా రషీద్ ని మరియు ఆ బ్యాగ్ ని తీసుకుని మనోహర్ దగ్గరికి వెళ్తాడు. సూరా మనోహర్ కి ఆ బ్యాగ్ నిచ్చి అక్కడ జరిగింది మొత్తం నిజాన్ని చెప్తాడు. అప్పుడు మనోహర్ సూరాని చూసి ఇక్కడి నుంచి ఏం జరిగినా సరే రషీద్దే ఫేస్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత రషీద్ సూరా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రషీద్ తన ఇంటికి వెళ్తాడు. రషీద్ వైఫ్ తనని చూసి మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను, ఒకవేళ మీకు ఇంటికి రావాలనిపించకపోతే నాకు ఒక ఫోన్ చేసి చెప్పి ఉండవచ్చు కదా అని అంటుంది. ఆ తర్వాత రషీద్ చిన్న కూతురు మాత్రం ఇలాంటి షర్ట్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతుంది. ఆ తర్వాత రషీద్ తన రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు రషీద్ ఫోన్ కి నైలా ఫ్రెండ్ కాల్ చేస్తాడు. సింగింగ్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యావు అని చెప్తాడు. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తాడు. నైలా కూడా కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత నైలా రషీద్ రూమ్ లోకి వెళ్లి రషీద్ ని చూసి నేను మీ గురించి ఎవరికి ఏమీ చెప్పలేదు, ఎందుకంటే మీరు చాలా మంచివారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న రషీద్ చాలా భావోద్వేగానికి గురవుతాడు. నైలా తన నాన్నని చూసి నానా నేను ఇంకా చదువుకుంటాను, నాకు అప్పుడే పెళ్లి వద్దు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా చదువుకుంటున్నారు, నేను ఎప్పటికీ మిమ్మల్ని కాదని మీకు తెలియకుండా ఎవరిని పెళ్లి చేసుకోను, మిమ్మల్ని మోసం చెయ్యను అని అంటుంది. ఆ మాటలు విన్న రషీద్ కి చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి తన వైఫ్ ని చూసి నేను నైలాకి పెళ్లి ఆపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే తను బాగా చదువుకుని ఫ్యూచర్ లో తన కాళ్ళ మీద తను నిలబడాలి, అప్పుడే తన భవిష్యత్తు బాగుంటుంది అని అంటాడు. ఆ తర్వాత రోజు రషీద్ ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క మనోహర్ దగ్గరికి ఒక ఆటో వచ్చి ఆగుతుంది. ఆ ఆటోలో నుంచి నిన్న రాత్రి రషీద్ తో పాటు ఉన్న ఆ లేడీ దిగుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ లేడీ ఎవరో కాదు, మనోహర్ వైఫ్. మనోహర్ ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల తను ఆ పని చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె మనోహర్ కి కొంత మనీని ఇస్తుంది. మనోహర్ కి ఆ మనీని అడగాలంటేనే అసలు ఇష్టం ఉండదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తన వైఫ్ నుంచి ఆ మనీని తీసుకుంటాడు. ఆ తర్వాత మనోహర్ తన వైఫ్ ని చూసి నేను ఆటోలో నా బ్యాగ్ ని మర్చిపోయాను, అందులో నా స్క్రిప్ట్ ఉంది, నాకు ఆ బ్యాగ్ దొరికింది కానీ అందులో స్క్రిప్ట్ లేదు అని చెప్తాడు. అప్పుడు తన వైఫ్ తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ పేపర్స్ ని మనోహర్ కి ఇస్తుంది. ఆ తర్వాత ఆమె మనోహర్ ని చూసి నేను నీ కోసం ఒక షర్ట్ ని కొన్నాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ షర్ట్ ని వేరే వ్యక్తికి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్తుంది.
తన స్క్రిప్ట్ గురించి తన షర్ట్ గురించి మనోహర్ తెలుసుకున్న తర్వాత మనోహర్ కి రసీద్ తో పాటు ఉన్న లేడీ తన వైఫ్ అని అర్థం అవుతుంది. ఆ తర్వాత మనోహర్ ఆమెను చూసి నువ్వు ఇచ్చిన ఆ షర్ట్ మీద రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయా అని అడుగుతాడు. దానికి ఆమె అవును ఉన్నాయి, కానీ నేను కేవలం షర్టు మాత్రమే ఇచ్చాను, రెడ్ రోజ్ ఫ్లవర్స్ ఇవ్వలేదు అని చెప్తుంది. ఆ తర్వాత మనోహర్ వైఫ్ మనోహర్ ని చూసి నీ స్క్రిప్ట్ నీకు దొరికింది కదా, దాంతో వెంటనే మూవీ తీయి అని అంటుంది. దానికి మనోహర్ నేను ఈ స్క్రిప్ట్ తో మూవీ తీయను, వేరే స్క్రిప్ట్ తో మూవీ తీస్తాను, దాని పేరు షట్టర్ అని చెప్తాడు. అంటే మనోహర్ రసీద్, సూరా మరియు తన వైఫ్ కి జరిగిన ఆ సంఘటన ద్వారా మూవీని తీయబోతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీకి రీమేక్ గా పంజాబీ లాంగ్వేజ్ లో 2016లో ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీని కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పంజాబీ మూవీ టైటిల్ ఏమిటో తెలిస్తే కామెంట్ చెయ్యండి. అలాగే ఈ రెండు మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏమిటో కూడా కామెంట్ చెయ్యండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. ఈ మూవీ హిందీ లాంగ్వేజ్ లో యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.